మన ఛానల్లో కథ వింటున్న అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏమిటంటే మిత్రుల సాయం. వైకుంఠపురం అనే గ్రామంలో భూపాల్ అనే యువకుడు చాలా తెలివైనవాడు. తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవడం, ఇంట్లో పేదరికం వల్ల 10వ తరగతిలోనే చదువు ఆపేశాడు. ఇంటి దగ్గరే ఉంటూ వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. అయితే తండ్రి ఆరోగ్యం బాగాలేకపోవడంతో పొలం పనులు ఆగిపోయాయి. పైగా చికిత్స కోసం అప్పులు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికున్న 4 ఎకరాల పొలాన్ని తానే సాగు చేయాలని అనుకున్నాడు. కానీ చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. మొహమాటంతో బంధువులను సాయం అడగలేకపోయాడు. పెట్టుబడి లేకపోవడం వల్ల పొలం సాగు చేయలేకపోయాడు. మరోవైపు అప్పుల వాళ్ల ఒత్తిడి వల్ల ఆ పొలం ఎక్కడ అమ్మేయాల్సి వస్తుందోనని భయపడ్డాడు. ఒకరోజు బాధతో పొలం దగ్గర ఉన్న చెట్టు కింద కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు భూపాల్, దిగులు పడకు, నీ మనసులో మాట, నీ అవసరాలు నాతో చెప్పు, నీకు సాయం అందుతుంది, అడగడానికి అస్సలు మొహమాట పడకు అనే మాటలు వినిపించాయి. ఆ మాటలు విన్న భూపాల్ చెట్టు మాట్లాడుతుందేమిటి అని ఆశ్చర్యపోయాడు. అయినా ఆ మాటలు అతనికి కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. దాంతో సాగు కోసం డబ్బులు కావాలి అని అడిగాడు. మరుసటి రోజు అతనికి తెలిసిన వాళ్ళ ద్వారా డబ్బు అందింది. ఆ తర్వాత పొలం దున్నడానికి డబ్బులు కావలసి వచ్చినప్పుడల్లా ఆ చెట్టు దగ్గరకు వచ్చి తన అవసరాల గురించి మొహమాటం లేకుండా గట్టిగా చెప్పుకునేవాడు. విచిత్రంగా మరుసటి రోజే ఎవరో ఒకరి ద్వారా అతనికి సహాయం అందేది. ఆ ఏడాది అద్భుతమైన దిగుబడి సాధించాడు. ఆ డబ్బుతో భూపాల్ అప్పులన్నీ తీర్చేశాడు. తన విజయం వెనుక ఉన్న మాట్లాడే చెట్టుకు కృతజ్ఞతలు తెలపడానికి వెళ్ళాడు. అప్పుడు ఆ చెట్టు చాటున నుంచి రాజేష్, అన్వేష్, విక్రమ్, సుధాకర్ అనే అతని చిన్ననాటి స్నేహితులు నవ్వుతూ బయటకు వచ్చారు. వాళ్ళందరూ ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వాళ్ళు తన పొలంలో ఉన్న చెట్టు వెనుక నుంచి రావడం చూసిన భూపాల్ ఆశ్చర్యపోయాడు. మీరిక్కడ ఏమి చేస్తున్నారని అడిగాడు. వారు అసలు రహస్యం చెప్పారు. భూపాల్, నువ్వు చాలా కష్టపడతావు, కానీ ఎవ్వరిని సహాయం అడగవు. నీ ఆత్మగౌరవం దెబ్బతినకుండా సహాయం చేయాలని మేము అనుకున్నాము. అందుకే ఆ చెట్టుకు ఒక చిన్న మైక్రోఫోన్ అమర్చాము. నువ్వు చెట్టుకు చెప్పే నీ అవసరాలన్నీ మేము విని ఎవరో ఒకరి ద్వారా నీకు సహాయం అందేలా ఏర్పాటు చేశామని అన్నారు. స్నేహితుల ప్రేమకు భూపాల్ కళ్ళు చెమర్చాయి. ఆపదలో ఉన్నప్పుడు మొహమాటం వదిలి ఆత్మీయుల సహాయాన్ని స్వీకరించడం కూడా ఒక తెలివైన పని అని గ్రహించాడు. సాయం చేసిన తన స్నేహితులకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. కథ విన్నారు కదా, ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. రేపు ఇంకొక మంచి కథలో మళ్ళీ కలుద్దాం.